హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రైస్తా సుంక్రా వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆల్రెడీ తిరుపతి వీడియో అప్లోడ్ చేశాను కదండి. శ్రీకాళహస్తి, అరుణాచలం, తిరుపతి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. అవి కనుక చూడకపోతే అందరూ ఒకసారి చెక్అవుట్ చేసేయండి. నెక్స్ట్ తిరుపతి నుంచి మేము కొల్హాపూర్ వెళ్ళాము ఆల్రెడీ. కొల్హాపూర్ని ఇంకొక నేము ఛత్రపతి శివాజీ టెర్మినల్ అని కూడా అంటారు. మనకి తిరుపతి నుంచి మాత్రమే ట్రైన్ అయితే ఉంటుంది, ఇంకెక్కడి నుంచి కూడా ట్రైన్ అయితే అవైలబిలిటీ లేదు. మనకి తిరుపతిలో ట్రైన్ టైమింగ్స్ వచ్చి నైట్ 9:30కి, తిరుపతి నుంచి ఆల్మోస్ట్ 19 to 20 అవర్స్ జర్నీ టైం పడుతుంది. మనం ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి, ఎందుకంటే ఓన్లీ తిరుపతి నుంచి తప్ప ఇంకెక్కడి నుంచి ట్రైన్ లేదు కాబట్టి కొంచెం టికెట్స్ ఈజీగా దొరకటం కష్టమే అవుతుంది. పైగా జర్నీ కూడా చాలా లాంగ్ జర్నీ కదండి, ఆల్మోస్ట్ 20 అవర్స్. ఈరోజు నైట్ 9:30కి స్టార్ట్ అవుతే మనం తిరుపతిలో నెక్స్ట్ డే ఈవినింగ్ ఆల్మోస్ట్ 4:30 సంథింగ్ అలా అవుతుంది. ఎందుకంటే మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతే మనం లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళాలి, అమ్మవారి దగ్గరికి. అది అందరికీ తెలిసిందే కదా. మేమైతే కొల్హాపూర్ రీచ్ అయిపోయాము. కొల్హాపూర్ చాలా పెద్ద సిటీ. ఇక్కడ మెయిన్ ఫేమస్ వచ్చి చెప్పులు, ఫుల్ లెదర్ చెప్పులు అయితే మనకి బాగా ఎక్కువ దొరుకుతాయి. మొత్తం ఎన్ని షాప్స్ ఉంటాయో మొత్తం ఫుల్ లెదరే. మనం పాతకాలంలో చూసేవాళ్ళం కదా, ఆ స్టైల్లో చెప్పులు కావాలంటే కనుక ఇక్కడ ఈజీగా దొరుకుతాయి మనకి. అండ్ రూమ్స్ కూడా మనకి టెంపుల్కి దగ్గరలోనే ఉంటాయండి. మనం టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే రూమ్స్ తీసుకోవచ్చు, ఈజీగానే దొరుకుతాయి. ప్రైస్ కూడా ఒక 1500, 2000 అలా ఉంటాయి. మంచి రూమ్స్ కూడా ఉన్నాయి చాలా. మేము దిగింది అయితే ఇక్కడే రూము. చూడండి బయట ఇది మొత్తం ఫుల్ చెట్లు రోడ్ మీదకి వాకబుల్ డిస్టెన్సే టెంపుల్కి ఇది. ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది, 2000 నాకు తెలిసినంతవరకు. ఇది చాలా బాగుంది రూము. మనకి ఏ టైంలో వెళ్ళినా సరే భయం కూడా ఉండదు, ఎందుకంటే టెంపుల్కి దగ్గర మెయిన్ రోడ్ మీద వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి. ఇది టెంపుల్ ఇంకొంచెం రీమోడలింగ్ ఏదో చేస్తున్నారు, నేమ్ కూడా నాకు ఐడియా లేదు. బాగుంది, చాలా బాగుంది కదా అని చెప్పి వీడియో తీశాను. అదిగోండి మనకి స్టేషన్లో ట్రైన్ దిగ్గానే బయటికి వస్తున్నప్పుడు మనకి చాలామంది ఆటో వాళ్ళు అక్కడ ఉంటారు. టెంపుల్గా అని చెప్పి వచ్చి మాట్లాడతారు. అదేముండదు, మనకి ఈజీగానే ఉంటాయి ఆటోస్ కూడా అక్కడ అన్నీ. మేమైతే ఈవినింగ్ వెళ్ళేటప్పటికి 4 అలా అయింది. వెళ్ళగానే ఆటో వాళ్ళే మాకు రూమ్ కూడా వాళ్ళే తీసుకువెళ్ళారు. మేము వెళ్ళిన రూమ్ కూడా చాలా బాగుంది. వాకబుల్ డిస్టెన్స్ ఒక 5 minutes టెంపుల్కి, అంతే. మేమైతే రూమ్కి వెళ్ళి చక్కగా ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోయాము. పైగా మేము వెళ్ళింది ఫ్రైడే. అసలు ఎంత క్రౌడ్ ఉందంటే అండి, టెంపుల్ దగ్గర అస్సలు ఖాళీ లేదు. ఇదిగోండి టెంపుల్కి రీచ్ అయిపోయాము, జస్ట్ వాకబుల్ డిస్టెన్సే అన్నాను కదా. మనకి అమ్మవారి లోపల దర్శనం అన్నది బయట లైవ్లో వేస్తారు. ఎక్కడికక్కడ టీవీస్ ఉంటాయి, డిస్ప్లే అవుతూ ఉంటుంది మొత్తం. మనకి ఇక్కడ 2 దర్శనాలు ఉంటాయండి. ఒకటి ముఖద్వార దర్శనం ఒకటి నార్మల్ దర్శనం ఉంటుంది. ముఖద్వార దర్శనం అది వచ్చి జస్ట్ ఒక 5 minutes కూడా పట్టదు. అంటే ఏమీ లేదు, అదేంటంటే లైన్ ఉండదు, ఏముండదు. నార్మల్గా వెళ్ళిపోయి అమ్మవారు మనకి అంటే కొంచెం లాంగ్ నుంచి ఓన్లీ ఫేస్ ఒకటే కనిపిస్తుంది, అది ముఖద్వార దర్శనం. నార్మల్గా మనం గర్భగుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే కనుక ఒక 2 hours అలాగా టైం పడుతుంది. మనం ఇంత దూరం నుంచి వెళ్ళాం కాబట్టి ముఖద్వార దర్శనం కన్నా టైం పట్టినా పర్లేదని చెప్పి మేమైతే నార్మల్ దర్శనానికి వెళ్ళాము. అక్కడ కొల్హాపూర్లో ఉన్నవాళ్ళు, దగ్గరలో ఉన్నవాళ్ళు ఎక్కువగా వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు ఏంటంటే ఎక్కువ ముఖద్వార దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి. ఒక 5 minutesలో అలా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. మనం
అనుకోండి. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఆ దేవుడి దయ వల్ల తెలీదు. కాబట్టి టైం పట్టినా పర్లేదు అనుకుంటాం. మనకి బయట అయితే మొత్తం షాపింగ్ ఉంటుంది టెంపుల్ దగ్గర. దొరకనివి ఏమీ ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ బాగా ఫేమస్ వచ్చి కలాకని ఉంటుంది కదా, అవి మనకి తిరుపతి నుంచి కొల్హాపూర్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా మొత్తం ట్రైన్ నిండా కూడా అవే వస్తూ ఉంటాయి స్వీట్స్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బాక్స్ వచ్చి 100 రూపీస్ అలాగా, ప్రైస్ కూడా తక్కువే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి దొరికేదానికన్నా టేస్ట్ అయితే చాలా ఇంకా బాగా నచ్చింది నాకు. టెంపుల్ దగ్గర కూడా అవే ఎక్కువ మనకి దొరుకుతాయి. అమ్మవారి ఇలాగా చిన్న చిన్నవి అను కుంకుమ ప్రసాదం. అండ్ ఇదిగోండి, మేము అమ్మవారికి ఏమేమి సమర్పిస్తారో కూడా చూపిస్తాను. మేము యాక్చువల్గా అయితే దూరం వెళ్తున్నాం కదా అని ఇంటి దగ్గర నుంచి శారీ అవన్నీ తీసుకొని వెళ్ళిపోయాము. దారిలోనే పువ్వులు అవి తీసుకున్నాము. కాబట్టి మేము టెంపుల్ దగ్గర ఓన్లీ అక్కడ ఏంటంటే కొబ్బరి కాయల్లా కాకుండా కొబ్బరి బొండం పైన లైట్గా పీస్ తీసేసి అమ్ముతూ ఉంటారు. పీస్తోనే అమ్ముతారు. అమ్మవారికి అక్కడ మెట్లు, నల్లపూస అవన్నీ సమర్పిస్తారు. అవన్నీ మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి, ఈ జ్యువెలరీ ఐటెం కూడా చాలా ఎక్కువ అమ్ముతున్నారు అక్కడ స్టైల్ లాగా. అంతా నల్లపూసలు అవన్నీ చాలా లాంగ్గా అమ్ముతారు. మొత్తం అంతా షాపింగే. శారీస్ ఏంటి, శారీస్ కూడా కొంచెం మహారాష్ట్ర స్టైల్లో. ఇదిగోని చెప్పాను కదా, అక్కడ ప్రసాదం శనగలు, అమ్మవారికి నల్లపూసలు, గాజులు, మెట్లు, పసుపు కుంకుమ, మళ్ళీ బియ్యం కూడా ఇస్తున్నారు. కొబ్బరికాయ ఇలా ఇస్తున్నారండి. మరి అక్కడ ఆచారం అలా అయ్యి ఉంటుంది. అక్కడ ఎలా ఉంటే అలాగే తీసుకోవాలి కదా మనం కూడా. కలవ పూలు, మళ్ళీ పువ్వులు కూడా కొన్ని వెరైటీగా ఉన్నాయి. అవి కూడా వీడియో తీశాను చూపిద్దామని చెప్పి. చామంతి పూలు టైప్లోనే ఉన్నాయి కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మనం అన్నీ తీసుకొని వెళ్తే ప్రతిదీ కూడా మనకి గర్భగుడిలో పంతులుగా తీసుకుంటారు. అమ్మవారికి మనం సమర్పించవచ్చు ఏమైనా సరే. మొత్తం అన్నీ ఇవే అమ్ముతారు. అండ్ ప్రసాదం కూడా లడ్లు వైట్ కలర్లో ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి. మనకి టెంపుల్ బయట ఇలా శివాలయం, వినాయకుడి గుడి ఇవన్నీ ఉంటాయి. మొత్తం బయటంతా షాపింగ్సే. ఇదిగోండి, ఇవి పూలదండలు చాలా బాగున్నాయి, అందుకని వీడియో తీశాను మీకు కూడా చూపిద్దామని చెప్పి. ఇంకా నేను ఏంటంటే టోటల్ మొత్తం అంతా ఒక వీడియోలో అప్లోడ్ చేసేస్తున్నాను. మనకి ఊరు కూడా చాలా అంటే చాలా పెద్దదండి, చాలా బాగుంది. ఇదిగోండి కలాకాని అని చెప్పాను కదా, అవి బాక్సెస్ ఇదిగోండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ మనకి అక్కడ ఆంధ్ర టిఫిన్స్ కూడా అమ్ముతున్నారు ఎర్లీ మార్నింగ్. మేమైతే ఉంటుందో లేదో, కొంతమంది అయితే ట్రైన్లో వెళ్తున్నప్పుడు అక్కడ మిస్సైల్ ఫేమస్, అవే ఎక్కువ తింటూ ఉంటారని చెప్పారు. నేను టేస్ట్ చూశాను. ఓకే, మనకి ఏంటంటే కొంచెం మన సైడ్ ఫుడ్ అలవాటు కాబట్టి కొంచెం కొత్తగా ఉంది కానీ తినచ్చు, బాగుంది టేస్ట్ అయితే. అన్నీ టేస్ట్ చేయాలి కదండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. ఇదిగోండి, ఇది గోపురం అన్నమాట అమ్మవారిది. అదే మెయిన్ గోపురం. చూడండి, ఫ్రైడే కదా ఎంత క్రౌడ్ ఉన్నారో, అస్సలు ఖాళీ లేదు. ఆల్మోస్ట్ మాకు 3.5 అవర్స్ పట్టినట్టుంది. బయట నుంచి క్యూ లైన్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. టైం పట్టినా పర్లేదులే అని చెప్పి లోపల కూడా మనకి చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి చూడటానికి. వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, అలాగా చిన్న టెంపుల్స్ అన్నీ ఉంటాయి. ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న చెట్టు, అందుకని అంత పెద్దగా ఉంది. నేను అమ్మవారిది దర్శనం చేసుకొని మీకు అమ్మవారిని చూపిద్దామని చిన్న వీడియో క్లిప్ కూడా తీశాను, చూడండి. మీరు కూడా దర్శనం చేసుకోండి అందరూ. అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు. మనకి శక్తిపీఠాల్లో ఒకటి కదండి కొల్హాపూర్ లక్ష్మీదేవి. అమ్మవారు చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్, చాలా బాగున్నారు.
ఇదంతా లోపలే. మనకి బయట ఎన్ని షాపింగ్స్ ఉన్నాయో లోపల కూడా షాపింగ్స్ ఎక్కువే ఉన్నాయి. ఇదిగోండి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అమ్మవారిని. ఇదే ముఖద్వార దర్శనం అన్నమాట. అదిగోండి తీసాము, ఇంక తర్వాత తీయొద్దన్నారని చెప్పి ఆపేశాను. మీరందరూ దర్శనం చేసుకున్నారు కదా, మీకు కొంచెం ఎల్ఈడీలో కూడా చూపిస్తాను చూడండి. మనం దర్శనం చేసుకొని ఇటు నుంచే రావాలి అవుట్ సైడ్. ఇవ్వండి మనకి లోపల అమ్మవారు ఎలా ఉంటారో యాస్టీజ్ డిస్ప్లే అవుతుంది. మనం ఏం తీసుకువెళ్ళిన శారీ కానీ పువ్వులు కానీ ఏవైనా సరే మనం లోపల అన్నీ ఇవ్వచ్చు, అమ్మవారికి సమర్పించవచ్చు. ప్రతిదీ తీసుకుంటారు. మళ్ళీ మనకు కూడా ప్రసాదం కానీ ఏదో ఒకటి మనకి కన్ఫామ్గా ఇస్తారనమాట. ఏదో ఒకటి అంటే అక్కడ అన్నీ ట్రైలో ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి లోపల గర్భగుడిలోనే టెంపుల్స్ ఉన్నాయన్నాను కదా, అంటే గుడిలో మనం దర్శనం చేసుకొని బయటకు వస్తే కనుక టెంపుల్స్ ఉంటాయి బయట. మనం ఇక్కడ లోపల కనిపిస్తుంది కదా, ఇక్కడే శివాలయం వినాయకుడు ఉంటారు. శ్రీ అతిబలేశ్వర ప్రసన్న శివాలయం అన్నమాట. లోపలే వినాయకుడు శివుడు గుడి పక్కనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బయట కూడా టెంపుల్స్ ఉంటాయి. మనకి లడ్డు ప్రసాదం అన్నీ కూడా ఉంటాయి. అండ్ బయట కూడా చాలా షాపింగ్స్ ఉంటాయి. శివుడిని చూపిస్తాను చూడండి. మాకు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. 3 అవర్స్ 3.5 అవర్స్ టైం పట్టింది, కానీ దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ ఇదేమో మనకి దర్శనం నుంచి బయటకు వచ్చినప్పుడు చూడండి, మనకి మహారాష్ట్ర స్టైల్లో ఎలా ఉంటుందో ఆ స్టైల్లో ఉంటుందన్నమాట. శారీస్ మొత్తం అదంతా. పిల్లలకి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా, నాకు బాగా నచ్చినాయి, అందుకని అలా వీడియో తీశాను. ఇక్కడ మనకి అమ్మవారు యాస్టీజ్ ఎలా ఉన్నారో గర్భగుడిలో కూడా అలాగే ఉంటారు. చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు. మేమైతే కుదిరిన టైంలో షాపింగ్ కూడా చేసాం అలాగా కొంచెం. డ్రెస్సెస్ అయితే నార్మల్గా మనకి ఇక్కడ ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి సెట్స్ అవన్నీ. మాకు నెక్స్ట్ ఏమో పండరీపురానికి ట్రైను. మేము పండాపూర్కి తీసుకున్నాము. అక్కడ ఏంటంటే వీడియో తీసానికి అవ్వలేదు అసలుకి. మేము వెళ్ళేటప్పటికే 6:30, 7 అయింది ట్రైన్. మళ్ళీ నెక్స్ట్ డే మేము రిటర్న్ అయిపోవాలి, అందుకని చెప్పి అక్కడ నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. పండాపూర్లో అలా ఇక్కడ స్వామివారు కనిపిస్తున్నారు చూడండి, యాస్టీస్ అలాగే ఉంటారు అక్కడ కూడా ఒక 3 అవర్స్ అలాగా టైం పట్టింది. ఇదిగోండి ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ మెయిన్ చాలా ఫేమస్. అక్కడ స్టాచ్యూలు చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ మాకు దర్శనం అయ్యేటప్పటికి 3 అవర్స్ అలా పట్టింది కదా, 9 అలా అయిపోయింది. ఇదిగోండి మాకు తిరిగి ఒక కవర్లో ప్రసాదం ఇచ్చారు. అవి ఇదిగోండి ఇవన్నీ వచ్చినాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. బాయ్.